హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అనదర్ వ్లాగ్. సో ఈరోజు రిచితకు బర్త్డే ముందు రోజు అనమాట ఈ వ్లాగ్ అంతా. సో ఫస్ట్ అయితే మేము షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము, బట్ అది కాదు. వెళ్తుంటే నర్సరీ కనిపించింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము రిచిత బర్త్డేకి ఒక చెట్టు నాటాలి అనేసి, బట్ ఈసారి ఇంప్లిమెంట్ చేద్దాము. 5th బర్త్డే రిచితది. సో ఫస్ట్ ట్రీ టెంపుల్లో నాటుదాం అనేది మా ప్లాన్. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి. నాకు మా హస్బెండ్కి థాట్స్ ఒకేలా ఉంటాయి ఎప్పుడైనా సరే. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ నేను చెయ్యట్లేదు. బట్ మా హస్బెండ్ రిచిత బర్త్డేకి చెట్టు నాటుదాం అంతే ఫిక్స్ అనుకొని ఇంకా వెళ్తుంటే నర్సరీ అనిపిస్తే అక్కడ ఆపి చెట్లు చూసాము. చాలా చెట్లు చూస్తుంటే రిచిత ఎందుకో అన్ఎక్స్పెక్టెడ్గా బిల్వ చెట్టు దగ్గరికి వెళ్ళి మమ్మీ ఈ చెట్టు తీసుకుందామా అని చెప్పింది. సో మేము ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాం తెలుసా. 5 years తర్వాత రిచిత బర్త్డే మండే రోజు వస్తుంది. అంటే రిచిత పుట్టినరోజు మండే, అంటే ఫస్ట్ పుట్టింది మండే రోజు అనమాట. ఆ రోజు శివునికి ఎంతో ప్రీతికరమైనది. అండ్ రిచిత కూడా శివుని అంటే పుట్టినప్పటి నుంచే శివుని ఏమో కలుస్తుందని మాత్రం చెప్తారు. సంథింగ్ అంటే పంతులను అడిగితే చెప్పారు. సో ఇంకా శివునికి ఇష్టమైన చెట్టు కూడా బిల్వపత్రాలు కదా. సో ఆ చెట్టు తీసుకున్నాము ఫైనలీ. మా హస్బెండ్ అయితే అక్కడ ఒక చిన్న పిట్ట కూడా ఉండే, దాన్ని వేరే చెట్టుకి ట్రాన్స్ఫర్ చేసి ఈ చెట్టు అయితే తీసుకొచ్చారు. మరి రిచితకి బాగా నచ్చిందంట. మా పిల్లలకి కానీ నాకు కానీ చెట్లన్నా పూలన్నా పండ్లన్నా ఫుల్గా హ్యాపీ అనమాట. అవి చూస్తుంటేనే మాకు అది ఎందుకు బాగా నచ్చుతుంది మాకు. ఇంకా బ్లడ్ అంతే కదా, ఒకరిని చూసి ఒకరు బాగా నేర్చుకున్నట్టున్నాం మేము. మీలో చాలామందికి అలా ఉంటుందా? కమెంట్ చేయండి అబ్బా. చెట్లు పెంచడం ఎంతమందికి ఇష్టం ఉంటుంది తెలుసా. నాకైతే టెర్రస్ గార్డెన్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. ఇక్కడైతే 2 ఆకుకూరల విత్తనాలు దొరికాయి, తీసుకున్నాను. నాకు టెర్రస్ గార్డెన్ ప్లాన్ చేయాలని ఉంది అబ్బా. ఎవరికైనా తెలిసి ఉంటే సజెస్ట్ చేయండి, మంచి మంచి చెట్లు. సో అవి చేయాలన్నా నా దగ్గర బడ్జెట్ ఉండాలి కదా. నా బడ్జెట్ ఉన్నప్పుడు చూసి మంచిగా ప్లాన్ చేసుకుందాం. పీస్ఫుల్గా ఉండాలి. అది చూస్తే ఎన్ని టెన్షన్ ఉన్నా పోవాలి, అలా ఉండాలి. సో నేనైతే ఒక బిల్వపత్ర చెట్టు, ఒకటి గులాబీ చెట్టు తీసుకున్నాను. దాని తర్వాత షాపింగ్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మళ్ళీ నర్సరీ నైట్ అయితే మూసేస్తారు. ఆ రోజు నాకైతే చాలా అన్ఈజీగా ఉండే. నర్సరీకి రాగానే పీస్ఫుల్గా అనిపించింది. డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు అండ్ అక్కడ ఉన్న ఫ్లవర్స్ కానీ అక్కడ ఉన్న పండ్లు చూస్తే, అంటే వాటిని చూస్తే తినాలి పెట్టుకోవాలి ఫ్లవర్స్ అనిపించదు, బట్ మనసుకు ఒక హ్యాపీనెస్ని ఇస్తాయి. నేనైతే చెట్టు మీద నుంచి పూలు తెంపి ఎప్పుడు పెట్టుకోను. నేను ఎవరెవరో తెంపుకెళ్తారు మా చెట్టు నుంచి, కానీ నాకు అలాంటివి అస్సలు నచ్చవు. బట్ ఏం చేస్తాం, మనం చూడనప్పుడు కదా. దాని తర్వాత షాపింగ్కి వెళ్ళాము. రిచితకి కొన్ని ఇన్నర్ వేర్ కానీ అండ్ కొన్ని లెగ్గిన్స్ తీసుకుందామని అయితే వెళ్ళాము. బట్ రిచిత పేరు నా పని అనమాట. రిచిత పేరు చెప్పేసి నేను ఒక 2-3 జతలు దొబ్బేశాను అందులో. ఈ షర్ట్ చూశాను ఫస్ట్. ఈ మధ్యలో షర్ట్ ఒకసారి ట్రై చేయాలి అనిపించింది, బట్ నా బాడీ పర్సనాలిటీకి సెట్ అవ్వదు. మనం డైట్ చేస్తున్నాం కదా, తగ్గినప్పుడు చూద్దాంలే అనేసి చూసి వదిలేశాను. కొన్ని టాప్స్ అండ్ కొన్ని రిచితకి లెగ్గిన్స్ అవన్నీ తీసుకున్నాము. అండ్ విశాల్ మార్ట్లో మీరు షాపింగ్ చేశారు ఎప్పుడైనా? నాకైతే చాలా ఇష్టం విశాల్ మార్ట్లో షాపింగ్ చేయడం. ఎందుకంటే బడ్జెట్లో ఉంటుంది అండ్ క్వాలిటీ బాగుంటుంది, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. నాకైతే బాగా నచ్చుతుంది విశాల్ మార్ట్లో. ఇలాంటి హస్బెండ్లు ఎక్కడైనా దొరుకుతారా చెప్పండి. నాకు సెట్ అయ్యే పాయింట్ దొరకట్లేదని, బాటమ్ వేర్ దొరకట్లేదని మా ఆయన వెతుకుతున్నాడబ్బా. ఇలాంటి హస్బెండ్స్ మీకు కూడా ఉన్నారా? కమెంట్ చేయండి. అంటే మా హస్బెండ్ కాదు, మీ హస్బెండ్ ఇలా చేస్తారన్నది కమెంట్ చేయండి. ఫైనల్లీ మేము అనుకున్న దానికంటే డబల్ అయిందనమాట బిల్లు. ఇంకా మా ఆయన షాక్ అనమాట. ఏదైనా సరే నేను అడిగితే ఇప్పియనని ఎప్పుడు చెప్పాడు. తన దగ్గర ఉన్న బడ్జెట్ ఉన్నా లేకున్నా మాకు హ్యాపీనెస్ని ఇవ్వడమే తన గోల్లా పెట్టుకున్నాడు అనమాట మా హస్బెండ్. దాని తర్వాత రిచితకి హెయిర్ కట్ చేయించాము. రిచితకి ఎప్పటి నుంచో అనుకుంటే ఈరోజు కుదిరింది. అది అన్ఎక్స్పెక్టెడ్ హెయిర్ కట్ అనమాట. నేను ఎప్పుడు వెళ్ళే పార్లర్కి ఏంటంటే మార్నింగ్ టైంలో క్లోజ్ చేస్తుంది, తను నైట్ ఓపెన్ చేస్తుంది. ఆ టైంలో నేను వెళ్ళడానికి కుదరట్లేదు. సో బై మిస్టేక్ ఆ రోజు నేను వెళ్ళాను, ఓపెన్ ఉండే కట్ చేయించేసాను. దాని తర్వాత నైట్ ఇంకా డిన్నర్కి ఇంకా ఇంటికి వచ్చి వండుకునేంత ఓపిక లేదు. ఇంకా ఆ రోజు వెజ్ తినొచ్చినాం. మేమైతే ఈ మధ్యలో రెస్టారెంట్లో వెజ్ ట్రై చేస్తున్నాం. ఎంత సూపర్ డూపర్ ఉంది తెలుసా. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా వెజ్ ఇష్టమా? కామెంట్ చేయండి.